ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటారు. ఎందుకని? ఏంటంటే పరిపాలన ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ మేము. ఏంటంటే ఆల్రెడీ నేనే యాజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అదే మా తాతగారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను. తిప్రాంతకం మండలం మాదైతే ప్రకాశము. బట్ ఏంటంటే మేము ప్రజెంట్ చూస్తూనే ఉన్నాము ఈ పరిపాలనలో ఎంతో కొన్ని మంచి పనులు ఉన్నా కూడా కొన్ని విధానాలు మార్చుకుంటే బాగుండేది. కానీ ఎందుకంటే కొన్ని పిల్లలకి మంచి చేస్తున్నారు కానీ కొంచెము స్టూడెంట్స్ వరకు అయితే కొంచెము పబ్లిక్లో ఆల్రెడీ బ్యాడ్గా అయితే కొంచెం ఉంది విధానంలో. కానీ కొంచెం మార్చుకుంటే నెక్స్ట్ కూడా అవ్వచ్చు అనుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఆయన మోస్ట్ సీనియర్ కదా, ఆయన పరిపాలన తెలుసు, ప్రజలకి ఎలా చేస్తారో తెలుసు, పరిపాలన అనేది ఎలా ఉంటుందో కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే కొంచెం మేము కరెక్ట్ అనుకుంటున్నాము. జగన్ గారు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు అనుకోవచ్చా? కొన్ని హామీలు అయితే నెరవేర్చారు, కొన్ని అయితే చేయలేదు. ఎందుకంటే ఆయన పరిపాలన అనేది చేస్తున్నాడు. కానీ అనేది ఆయన పరిపాలన అనేది ఇప్పుడు ఆయన చేస్తున్నట్టు పైనుంచి ఆయన నిధులు పంపిస్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళైతే దోపిడీలు చేస్తున్నారు, తింటున్నారు. అతని జగన్ అనే అతనికే బ్యాడ్గా ఇదవుతున్నారు. అలాంటప్పుడు ఎట్లా ఒప్పుకుంటాం చెప్పండి. అదే చంద్రబాబు పరిపాలనలో అయితే ఆల్రెడీ మేము 2019లో లాస్ అయినాము. దెన్ ఇప్పుడు 2024లో గట్టిగా చేసుకుందామని చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మోస్ట్ సీనియర్ కాబట్టి. సో ఐటీ పరంగా ఎంతవరకు డెవలప్ అయింది ఈ 5 yearsలో? ఏం అవ్వలేదండి ఇంతవరకు. ఐటీ పరంగా ఏమైంది, అమరావతి తీసుకొచ్చి అట్లనే ఆపేసినారు కదా. అమరావతి ఇంతవరకు అయితే స్టార్ట్అప్ చేయలేదు, దాన్ని అట్లనే ఆపేసినారు. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా 2024 ఏమన్నా ఛాన్స్ ఇస్తే దాన్ని కూడా అట్లనే 2008 వరకు అట్లనే పోతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు అయితే కొంచెము పరిపాలన కరెక్ట్గా ఉంటుంది. సో మరి 40 years ఎక్స్పీరియన్స్ ఉందని అంటారు కదా, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్గా రాలేకపోతున్నారంటే ఆల్రెడీ జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి, పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఇప్పుడు జనసేన పార్టీకి కూడా కావాల్సింది ఏంటంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు. అందుకోసం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఏదో రాజ్యం మేము పరిపాలించాలి, మేము ఏదో సంపాదించాలి, తినాలని లేదు కదా. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా యాజ్ యూజువల్గా అందరి గురించి ఆలోచించే పొలిటికల్గా వచ్చినారు. అది. సో ఈ మద్యపానం నిషేధం అనేది ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ మద్యపాన నిషేధం అనేది తాగుతూనే ఉన్నారు జనాలు, పొర్లుతూనే ఉన్నారు రోడ్ల మీద. ఆంధ్రలో మరీ బీభత్సంగా అయింది. ఎంతోమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతూనే ఉన్నారు. అది డ్రగ్గా మారుతుంది కూడా. అది ప్రజెంట్ అయితే అది కల్తీ అంటే ఇంకా నాటు సారా అమ్ముతున్నారు. దీంట్లోనే బూమ్ బీర్లలో మేము కూడా తాగుతున్నాం, మాకు కూడా తెలుస్తుంది అది తాగే విధానము. ఇక్కడ హైదరాబాద్ తాగే లిక్కర్ వేరు, ఆంధ్రలో తాగే లిక్కర్ వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా చెల్లుబాటు అవుతుంది? అందుకే మాకు పరిపాలనలో కొంచెం మాకు విధానాలు అన్నీ బాగలేదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు అయితే బెటర్ సీఎం అని అనుకుంటున్నాం. అందుకోసమే మేము నెక్స్ట్ గట్టిగా ట్రై చేస్తాము.